నెక్స్ట్ వన్ థర్డ్ వన్ టీ సైన్ ఏటీ. ఇప్పుడు మనకు దీనికి లాప్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేసి చూద్దాం ఇక్కడ. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దామా. నెక్స్ట్ మీకు థర్డ్ యూనిట్ ఉంటుందన్నమాట. థర్డ్ యూనిట్ అందులో ఇలాంటివి వస్తాయి, అక్కడ మీకు చాలా బాగా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మీరైతే మీరు ఎలా సాల్వ్ చేయాలనేసి ఏం చేయొద్దండి. థర్డ్ యూనిట్లో ఆటోమేటిక్ తెలిసిపోద్దులేండి ఎలా సాల్వ్ చేయాలనేది ఇలాంటివి. ఓకే, చూడండి, బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ప్రకారంగా మనకు ఎల్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ రాసుకుంటాం అనమాట. అంటే n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు ఇక్కడ రాసుకుంటాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ ప్రకారంగా రాసుకుంటాం. ఎల్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ పీ మైనస్ పీ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0. ఇక్కడ ఎఫ్ ఆఫ్ పీ బదులుగా ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ రాసుకుందాం, ఎందుకంటే ఇచ్చిండేది మనకి ఎఫ్ ఆఫ్ టీ కాబట్టి. ఓకే, ఇది ఇప్పుడు నాకు దీనికి లాప్లాస్ కావాలి కాబట్టి చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ యూజ్ చేసి ఇక్కడ మనకి ఇది ఫార్ములా. ఇప్పుడు మనకు దీంట్లో ఏమేమి కావాలనేది అన్ని తెచ్చేసుకుందాం. హియర్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది, టీ సైన్ ఏటీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఇక్కడ మనకు ఎఫ్ డాష్ ఆఫ్ 0 కావాలి, ఏదైనా చేసుకొని మీ ఇష్టం. ముందుగా ఎఫ్ డాష్ ఆఫ్ టీ చేస్తాను. ఇక్కడ మనకు ఇక్కడ టీలలో ఉంది, ఇక్కడ టీలలో ఉంది. ఓకే, సో ఈ రెండు ఇంటూలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ యూ ఇంటూ వి రూల్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. డివైడ్ ఎక్స్ ఆఫ్ యూ ఇంటూ వి అంటే యూవి డాష్ ప్లస్ వియూ డాష్ ఎలాగైనా చేసుకోండి. ఓకే, మీ ఇష్టం, ఎలాగైనా ప్లస్ ఉంది కాబట్టి ఎలాగైనా చేసుకోండి మీ ఇష్టము. ఇప్పుడు మనకు దీని యూ అనుకుంటే దీని వి అనుకుంటాను, ఇది అప్లై చేస్తాను నేను. సో టీ వి డాష్ అంటే సైన్ ఏటీ హోల్ డాష్ ప్లస్ సైన్ ఏటీ టీ డాష్. ఇది మనకు తెలుసు డిటీ బై డిటీ అంటే 1 అయిపోతుంది కాబట్టి ఇంకా 1 అయిపోయింది. ఇక్కడ సైన్ ఏటీనే వస్తుంది. ఇక్కడ సైన్ ఏటీకి డిఫరెన్షియేషన్ చేసినట్టయితే కాజ్ ఏటీ అవుతుంది. మరి ఏటీకి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఉండేదానికి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉండేది, దీనికి ఉండేదానికి ఇన్నర్ డిఫరెన్షియేషన్ కాదు. ఓకేనా, ఇది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇక్కడ ఉండేదానికి మెయిన్గా ఇది. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైపోయింది, కాజ్ ఏటీ అయిపోయింది. ఇక్కడ ఏమేమి ఉంది, ఇక్కడ ఉండేదానికి ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేయాలి. దీన్ని ఇక్కడ ఇన్నర్ డిఫరెన్షియేషన్ అంటాం కదా. ఏ అయితే అయిపోయింది అనమాట. ఈ విధంగా అయిపోయింది. ఇంకా నీట్గా రాయండి. ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏటీ కాజ్ ఏటీ ప్లస్ సైన్ ఏటీ. ఇది ఇలాగని రాసుకోండి, నేను ఇలా రాసా ఊరుకునే. ఓకే, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ టీ. ఇప్పుడు మనకు ఎఫ్ డాష్ ఆఫ్ 0 కావాలి కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే టీ ప్లస్ 0 పెట్టాలి. ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ఇంటూ 0 అంటే 0నే, సైన్ 0 ప్లస్ ఏ 0 కాజ్ ఏ ఇంటూ 0 అంటే 0నే. ఇక్కడ సైన్ 0 అంటే 0నే ప్లస్ ఇంకా 0 అంటే ఎందుకు 0 అయిపోతుంది ఇక్కడ. అంటే టోటల్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 0 ఏమొస్తుందని చూద్దాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ఇందులో ఎఫ్ ఆఫ్ 0 ఏమైపోయింది, ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ సైన్ 0. 0 అంటే ఎందుకు 0 అంతే. ఇది కూడా అంతే, ఎఫ్ ఆఫ్ 0 కూడా 0 అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ కనుక్కుందాం. ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఉంది, దీనికే ఒకసారి డిఫరెన్షియేషన్ చేద్దాం. ప్లస్ ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ దానికి అప్లై చేద్దాం. చూడండి, ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏటీ ప్లస్ ఏటీ కాజ్ ఏటీ హోల్ డాష్. ప్లస్ ఉంది కాబట్టి దానికి అప్లై చేద్దాం. ఈ విధంగా అప్లై చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్, టోటల్గా బయట అన్న పెడతారేమో పెట్టండి, లేదంటే ఇలాగే పెట్టుకోండి. దీనంతా మొత్తం యూ అనుకుంటాం, దీనంతా వి అనుకుంటాం. డివైడ్ ఎక్స్ ఆఫ్ యూ ఇంటూ వి. ఓకే, నేను ఫార్ములా చెప్తున్నాను అంతే. ఇక్కడ వచ్చేసి డి బై డిటీ ఆఫ్ దీని పరంగా. ఓకే, యూ ఇంటూ వి. ఇది ఇప్పుడు చూడండి, ఏటీని అట్లే పెట్టేస్తాను, కాజ్ ఏటీకి అప్లై చేస్తాను. ప్లస్ అదే కాజ్ ఏటీ అలాగ పెట్టేసి ఏటీకి అప్లై చేస్తాను. ఇది ఇంకా డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ ఏటీ అంటే కాజ్ ఏటీ, ఏటీకి ఇన్న డిఫరెన్షియేషన్ చేసినట్టయితే ఏ అవుతుంది. ఇక్కడ అంతే, కాజ్ ఏటీకి డిఫరెన్షియేషన్ చేసినట్టయితే మైనస్ సైన్ ఏటీ అవుతుంది, ఏటీకి డిఫరెన్షియేషన్ చేసినట్టయితే ఏ అవుతుంది అనమాట. ఇక్కడ ఏ అలా పెట్టేస్తాం, టీ చేసినట్టయితే 1. ఇది నీట్గా రాయండి, ఈ విధంగా అయిపోతుంది. ఓకే, ఇంకా ఇక్కడ అంతా బాగా రాయండి. ఇక్కడ ఏంటి అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ టీ సైన్ ఏటీ ప్లస్ ఏ కాజ్ ఏటీ. ఇది ఈ విధంగా ఉంది, ప్లస్లో ఉంది అంతా. ఇక్కడ మనకు ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ కాజ్ ఏటీ, ఇక్కడ ఏ కాజ్ ఏటీ ఉంది, 2a కాజ్ ఏటీ అయిపోతుంది మైనస్ ఏ స్క్వేర్ టీ సైన్ ఏటీ. ఇది ఇదంతా ఇవన్నీ తెచ్చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పెట్టేద్దాం. దీంట్లో అంతా అక్కడ పెట్టేస్తాను, చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. చేసేస్తాను. దేర్ఫోర్ ఎల్ ఆఫ్ 2a కాజ్ ఏటీ మైనస్ ఏ స్క్వేర్ టీ సైన్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ పీ మైనస్ పీ ఆఫ్ 0 మైనస్ 0 అయిపోయింది.
ఇక్కడ ఎఫ్ ఆఫ్ పి అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీగా రాసుకుంటాను. ఓకే, ఇదంతా జీరో అయిపోతుంది. ఇంకా జీరో అంటే జీరో, ఇది ఈ విధంగా అయిపోతుంది నీట్గా. ఎల్ ఆఫ్ ఇక్కడ పీ స్క్వేర్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్ అనేది అప్లై చేస్తాను. ఇక్కడ 2a అనేది కాన్స్టెంట్ బయట పెట్టేస్తాను. ఎల్ ఆఫ్ కాజ్ 80 మైనస్ ఏ స్క్వేర్ అనేది బయట పెట్టేస్తాను. ఎల్ ఆఫ్ టీ సైన్ 80 ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్. ఇక్కడ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏముంది, టీ సైన్ 80. ఇది ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎల్ ఆఫ్ టీ సైన్ 80 ఉంది ఇక్కడ ఎల్హెచ్ఎస్లో, ఇక్కడ ఆర్హెచ్ఎస్లో ఎల్ ఆఫ్ టీ సైన్ 80 ఉంది. ఓకే, దీని టార్గెట్. ఇదంతా మనం మొత్తానికి ఈ సైడ్ తెచ్చేస్తాం. ఓకే, ఇదంతా మొత్తానికి మనము ఇక్కడ ఏదైతే ఉందో ఎల్హెచ్ఎస్లో ఉండేది ఆర్హెచ్ఎస్లో తెచ్చేద్దాం. అప్పుడు మనకు 2a ఎల్ ఆఫ్ కాజ్ 80 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పీ స్క్వేర్ ఎల్ ఆఫ్ టీ సైన్ 80 నెక్స్ట్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ టీ సైన్ 80 అయిపోయింది. ఇక్కడ ఎల్ ఆఫ్ టీ సైన్ 80 అయితే కామన్ తీయచ్చు, పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు తెలుసు ఎల్ ఆఫ్ కాజ్ 80 ఏంటంటే పీ డివైడ్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటి, ఎల్ ఆఫ్ టీ సైన్ 80 కదా. కాబట్టి దీనంతా మనం ఈ సైడ్ ఇచ్చేస్తాం. ఇక్కడ మనకు పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అయితే అయిపోతుంది, అంటే హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఓకే, పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంకా 2ap అంతే. ఇది మనకు ఎల్ ఆఫ్ టీ సైన్ 80. ఇది ఈ విధంగా మీరు ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. ఇది